గడిచిన 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం. ఒక విధ్వంస పాలన మనం చూసాం. అందుకే మనందరం కష్టపడాలి, ఆర్నిసలు పోరాడాలి. 2029లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం. మీ అందరు తెలుసు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తుంది. విశాఖ ఉక్కే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు నాయకులు కూడా తెలుసు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతామా, సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది సాధించుకోగలుగుతామా అని సందేహాలు మనలో ఉంది. అలాంటిది ఎస్, ఇది సాధించుకోగలుగుతాం, మాట్లాడదాం, పోరాడదాం అని చెప్పి కేంద్రంలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అర్ధరాత్రి 12 కలిసి, ఇప్పుడు కూడా ఫోటో మా దగ్గర ఉంది, విశాఖ ఉక్కు గురించి చర్చించారు. వదిలిపెట్టలేదు. ఇది మాకు కాపాడుకోవాలి, ఒక సెంటిమెంట్ మాకు ఇదని చెప్పి కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కనుకనే విశాఖ ఉక్కుని ఈరోజు కాపాడుకోగలిగి, రైల్వే జోన్ సాధించుకోగలిగి, త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ కూడా తీసుకురాబోతుంది. ఆగిపోయిన అమరావతి పనులు ఈరోజు వేగంగా ముందరికి నడుస్తున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇది రాజధాని అని చెప్పలేదు, ఒకే ఒక అమరావతికి చెప్పారు. అది ఎందుకు జరిగిందంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది.